న్యూస్ పేపర్ అప్డేట్స్. ఫస్ట్ వచ్చేసి ఉద్యోగాల భర్తీకి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు. ఎస్సీ వర్గీకరణ ఫలితాలను యువత అందిపుచ్చుకోవాలి. మంత్రి దామోదర నరసింహ దిశానిర్దేశం. అయితే ఇక్కడ చూస్తే రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుండి వచ్చిన విద్యార్థి నాయకులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సమావేశమయ్యారు. అయితే దీంట్లో ఏం చెప్పిండు అంటే ఇక్కడ చూస్తే త్వరలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయబోతున్నామన్నారు. యూనివర్సిటీలోని ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులందరూ ఉద్యోగాలు సాధించేందుకు సన్నద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై అవగాహన పెంచుకోవాలని, అలాగే విస్తృత ప్రచారం విద్యార్థి నాయకులు కృషి చేయాలని మంత్రి సూచించారు. టెట్కు 1.83 లక్షల దరఖాస్తులు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. దరఖాస్తులు ఈసారి 1,50,000 దాటకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేయగా చివరి 30 గంటల్లో ఏకంగా 50,000 వరకు అందాయి. అందులోనూ చివరి 2 గంటల్లో 18,492 మంది దరఖాస్తు చేశారు. ఇది టెట్కు సంబంధించిన అప్డేట్. అయితే ఇక్కడ చూస్తే ఇప్పటికే ఎస్జిటీలుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది స్కూల్ అసిస్టెంట్ల పోస్టు కోసం మళ్ళీ టెట్కు దరఖాస్తు చేయడం విశేషం. అయితే ఇది గ్రూప్ 1కి సంబంధించింది. అయితే రోజు పేపర్లో రావడం జరుగుతుంది కదా. ఈరోజు వచ్చింది ఏంటి అంటే తెలుగులో జవాబులు రాస్తే మార్కులు ఎలా ఇచ్చారు, మూల్యాంకనం ఏ విధంగా జరిగింది, టీజీపీఎస్కి హైకోర్టు సూటి ప్రశ్న, మరోసారి పేపర్లు దిద్దాలని కోరిన అభ్యర్థులు, నిపుణుల పర్యవేక్షణలోనే మూల్యాంకనం, ఉన్నత న్యాయస్థానానికి అధికారుల వివరణ, గ్రూప్ 1 పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా. తెలుగులో జవాబులు రాస్తే మార్కులు ఎలా ఇచ్చారు? గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పరీక్షా కేంద్రాల ఏర్పాటు కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మూల్యాంకనం మరోసారి చేసేలా టీజీపీఎస్సీని ఆదేశించాలి అని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. వీడియోని చూసిన వాళ్ళందరూ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.